మీరెవర్రా కంట్రోల్లో తీసుకోవడానికి? ఇది మా కంట్రీ, నువ్వు మధ్యలో వచ్చి పుడింగి గడివి నువ్వేం చేస్తావు అని ఆవిడ అడిగిన ప్రశ్న. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నిన్నటి వరకు కూడా ఎప్పుడైతే వెనెజులా సంబంధించిన అధ్యక్షుడిని డొనాల్డ్ ట్రంప్ బలవంతంగా లాక్కుని, ఒక్క మాటలో చెప్పాలంటే ఈడ్చుకుని వెళ్ళాడో, ఆ టైంలో మొత్తం జియో పాలిటిక్స్ కి సంబంధించి చాలా పెద్ద సంచలనం జరిగింది. ఎందుకనంటే ఇప్పుడు వెనెజులా దగ్గర ఉన్న ఆయిల్ బావుల వల్ల కానీ, అలాగే తీసుకువెళ్ళిన దేశం అమెరికా కానీ, ఎలాగైతే మన భారత్ కి వ్యతిరేకంగా ప్రస్తుతం నడుస్తుంది, అలాగే ఆయిల్ రేట్లు పెరుగుతాయా, ఇలా రకరకాల విషయాల పైన చాలా పెద్ద గందరగోళం నెలకొంది జియో పాలిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే. అయితే రెండు సిచ్యువేషన్స్ మాత్రం ఇప్పుడు పూర్తిగా తారుమారైపోయాయి. ఒకటి, భారత్ కి అది నేరుగా యారో డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ చేస్తే, మరోవైపు డొనాల్డ్ ట్రంప్ కి దిమ్మ తిరిగే షాక్ తగిందనమాట. అయితే ఆ విషయం గురించి, అసలు డొనాల్డ్ ట్రంప్ కి ఇప్పుడు ఊహించని పెద్ద షాక్ ఏంటనేది కనుక చూసినట్టయితే, నిజంగా ఇది పండగ లాంటి వార్తని చెప్పుకోవాలి మన భారత్ కి, ఎస్పెషల్లీ మన భారత్ కి. ఎందుకు అలాగా, అసలు ఏ సిచ్యువేషన్స్ జరిగాయి, దాని మీద అనాలిసిస్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి మా ఛానల్ ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము ఎన్నో రకాల అప్డేట్స్ ని మీ ముందుకు తీసుకొస్తాం, వీడియోస్ రూపంలో అలాగే షార్ట్స్ రూపంలో. నిన్న ఎప్పుడైతే, అంటే మొన్న తెల్లవారుజామున ఎప్పుడైతే మధురలో తీసుకుని వెళ్ళిపోయాడో ట్రంప్, అంటే అమెరికాకు సంబంధించిన ప్రభుత్వం తీసుకుని వెళ్ళిపోయి పూర్తిగా వెనెజులా అనేది ఇప్పుడు అమెరికా కంట్రోల్లో ఉంది అని అనౌన్స్ చేస్తారు. దాంతో ఏమైంది, అక్కడ అనౌన్స్ చేయడంతో పాటు ఆయిల్ బావులు కూడా మా కంట్రోల్లోనే ఉన్నాయి అని చెప్పటము జరిగింది. సో ఇక్కడ మధురాని ఎందుకని అలా బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయారు అంటే, ఎప్పుడో 2020లో జరిగిన ఒక ఫేక్, అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ ని, అంటే డ్రగ్ ట్రాఫికింగ్ కానీ, టెర్రరిజం కానీ, వీటికి సంబంధించి వాళ్ళిద్దరి పైన, అంటే మధురో భార్య ఫ్లోరిస్, వీళ్ళిద్దరి పైన కేసులు ఉన్నాయని చెప్పేసి బలవంతంగా లాక్కుని వెళ్ళి వాళ్ళని పోలీస్ జైల్లో పెట్టడం జరిగింది. అసలు ఆ జైలు గురించి కూడా మనం చాలా మాట్లాడుకోవాలి, మొత్తం అన్ని మాట్లాడుకుందాం. మ్యాటర్ ఏంటంటే, అలా తీసుకుని వెళ్ళారు. సో ప్రతి ఒక్కళ్ళని ఏమనుకున్నాము అంటే, ఇంకా జరిగేది ఏం లేదు, వెనెజులా ఆయిల్ బావులన్నీ కూడా అమెరికా సొంతం అయిపోయాయి అని అనుకున్నాం. ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్, ఆ సిచ్యువేషన్, ఆ థాట్ వచ్చిందో, ఈవెన్ ట్రంప్ కూడా అదే అనుకుని ఉంటాడు. అందుకని ఇమ్మీడియట్ గా భారత్ కి ఒక చిన్న స్మాల్ వార్నింగ్ ఇచ్చాడు. అదేంటంటే, మోదీ మంచివాడే కానీ నన్ను సాటిస్ఫై చేయలేకపోతున్నాడు, నన్ను సాటిస్ఫై చేయాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పాడు. మనం ప్రస్తుతానికి రష్యా దగ్గర నుంచి చాలా తక్కువ ధరకి చమురుని కొనుగోలు చేస్తున్నాం. ఇది మనకు తెలిసిన విషయం. మనం రష్యా దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నాం అని చెప్పేసి ట్రంప్ ఏడవడం, మన మీద పడి, భారత్ పైన పడి ఏడవడం, నేను టారిఫ్లు పెంచేస్తానడం, అలాగే పెంచడం జరిగింది. సో ఫార్మస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, ఇలాంటి కొన్ని విషయాన్ని తప్ప, అంటే కొన్ని కేటగిరీస్ కి తప్ప మిగతా అన్నిటి మీద కూడా టారిఫ్స్ వేసాడు. అంతా బాగానే ఉంది. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఆల్రెడీ అమెరికా దగ్గర చాలా కాస్ట్లీ ఆయిల్ ఉంటుంది. మనం కనుక నిజంగా రష్యాని కాదనుకుని అమెరికా దగ్గర నుంచి కొంటున్నాం అనుకోండి, మన ఆయిల్ చాలా దారుణమైన రేట్లకి మనం కొనుక్కోవాల్సి వస్తుంది. అసలు మన భారత్కి అది చాలా పెద్ద ఎదురు దెబ్బ, యాజ్ పర్ ఆర్థికంగా కూడా. అయితే ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడంటే, వాళ్ళ దగ్గర ఉన్న కాస్ట్లీ పెట్రోల్ ని మనకు అంటగట్టేసి, అంటే మన భారత్ కి అంటగట్టేసి, వాళ్ళకి వస్తాయి కదా వెనెజులాకు సంబంధించిన ఆయిల్స్. సో ఆ ఆయిల్స్ ని వాళ్ళు చక్కగా రిఫైన్ చేసుకుని, ఎంత రిఫైన్ చేసుకున్నా ఏం చేసినా కూడా చాలా తక్కువ ధరకు వస్తుంది అనమాట. సో వెనెజులా నుంచి వచ్చిన చక్కని చీప్ ఆయిల్ ఉంటుంది కదా, అది వాళ్ళు చక్కగా హ్యాపీగా రిఫైన్ చేసుకుని, ఎంత రిఫైన్ చేసినా వాళ్ళకి చాలా తక్కువ రేటు పడుతుంది అనమాట. అవన్నీ వాళ్ళు ఎంజాయ్ చేద్దాము, కాస్ట్లీ పెట్రోల్ని మాత్రం మన భారత్ కంటగట్టేద్దాం అని అనుకున్నారు.
కాకపోతే అస్సలైన సిస్సలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. అదేంటి అంటే అమెరికాకి అలాగే డొనాల్డ్ ట్రంప్ కి ఒకేసారి చావు దెబ్బ కొట్టారనమాట. ఎవరు అంటే ఇప్పుడు వెనిన్జులాలో ఉన్న ప్రస్తుత అధ్యక్షురాలు, అంటే ఎప్పుడైతే మధురో వెళ్ళిపోయాడో అప్పుడు అధ్యక్ష పదవి అంటే ప్రెసిడెంట్ అయిన డెల్సీ రోడ్రిగ్స్ అనే ఒక మహిళ మొత్తం ఆటని మార్చేసింది. ఆమె ఏమందంటే మాదొక సోవరెన్ కంట్రీ, ఓకే, వెనిన్జులా అనే కంట్రీ మా కంట్రీ, ఇక్కడ ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ అంటే చాలా సహజ సిద్ధమైన వనరులు ఏవైతే ఉంటాయో అవన్నీ వెనిన్జులాకి సంబంధించినవే, అమెరికా టచ్ చేయడానికి కూడా వీల్లేదు అని చెప్పింది. మీకు అక్కడ క్లారిటీ వచ్చేసి ఉంటుంది కదా. ఇప్పుడు ట్రంప్ బలవంతంగా ఆ దేశం నుంచి వనరులు న్యాచురల్ రిసోర్సెస్ లాక్కున్నామంటే అవ్వదు. ఇప్పుడు మధురోని అలాగే తన భార్యని ఏమన్నాడు, వాళ్ళు డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, నార్కో టెర్రరిజం చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మేము వాళ్ళని తీసేసుకున్నాము, మేము కంట్రోల్లోకి తీసుకున్నాం. అంటే మీరెవరు కంట్రోల్లో తీసుకోవడానికి? ఇది మా కంట్రీ, నువ్వు మధ్యలో వచ్చి పుడింగి గడివి నువ్వేం చేస్తావు అని ఆవిడ అడిగిన ప్రశ్న, ఆవిడ తీసుకున్న డెసిషన్ ఇప్పుడు టోటల్ మళ్ళీ సినిమాని మార్చేసింది. ఎప్పుడైతే వెనిన్జులా దగ్గర నుంచి వాళ్ళకి ఆయిల్ బావులు రావటం లేదో అప్పుడు ఖచ్చితంగా ట్రంప్కి ఆప్షన్ లేదు. ఇప్పుడు భారత్కి ఏదో కంగారు పడిపోయి వెనిన్జులాకి సంబంధించిన ఆయిల్ బావులన్నీ నావే అనుకుని ఒక ఇది ఇచ్చేసాడు, ఒక వార్నింగ్ ఇచ్చేసాడు కంగారు పడిపోయి. కానీ ఇప్పుడు ఆ వార్నింగ్ కి పవర్ లేదు. ఎందుకంటే అసలు వెనిన్జులాకి సంబంధించిన ఆయిల్ బావులు ముందు ట్రంప్ దగ్గరికి రావాలి కదా, అప్పుడే కదా వాళ్ళ దగ్గర ఉన్న కాస్ట్లీ ఆయిల్ ని మనకు అంటగట్టేది. సో ఇదంతా పక్కన పెట్టేసినా కూడా తన బెదిరింపు చర్యలు తన నుంచి వస్తూనే ఉంటాయి, డొనాల్డ్ ట్రంప్ నుంచి భారత్కి. ఎందుకంటే మనం రష్యా దగ్గర నుంచి కూడా కొనుగోలు చేయకూడదు. అయితే ఇప్పుడు మనం భారత్ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే అక్కడ వెనిన్జులాకి సంబంధించిన ఆయిల్ వెనిన్జులాలోనే ఉంది, మనం హ్యాపీగా రష్యా దగ్గర నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే భారత్ మాత్రం ఇప్పుడు కొంచెం ఒక అడుగు వెనక్కి వేసిందని నాకు అర్థమైంది. ఎందుకనంటే తాజాగా కనుక చూసుకున్నట్టయితే కొద్దిగా అమెరికా దగ్గర నుంచి కూడా చమురుని కొనుగోలు చెయ్యాలి అన్న ఆలోచనలో ఉన్నారు. ఎందుకనంటే ఎంత కాదనుకున్నా అగ్రరాజ్యం మీద మనందరం చాలా డిపెండ్ అయ్యాము. సో అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం టోటల్గా వాళ్ళ మీద రివర్స్ అయిపోయాం అనుకోండి, మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. మనం ఇంకొక క్యూబానో లేకపోతే ఇంకొక ఇరానో అయిపోతాం అన్న భయంతో మనం చాలా డిప్లొమాటిక్గానే వ్యవహరించాలి ఈ సిచ్యువేషన్ని. సో ఇప్పుడు మన భారత్ ఏ డెసిషన్ తీసుకుంటుందని తెలియదు. కాకపోతే ఏంటంటే రష్యా దగ్గర నుంచి కొనుగోలు చేయడాన్ని కొంచెం తగ్గించి అమెరికా దగ్గర నుంచి కూడా కొనుగోలు చేయాలి అన్న ఆలోచనతో భారత్ అయితే ఉంది అన్న విషయం మనకి న్యూస్ ద్వారా తెలిసిపోతుంది క్లియర్గా. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే వెనిన్జులాకి సంబంధించిన ఆయిల్ బావులు అయితే ఇప్పుడు పూర్తిగా అమెరికా సొంతం అనడానికి లేదు, అక్కడ చెక్ పడింది అనమాట. సో అది ఫ్రెండ్స్ విషయం. ఈ వీడియో గురించి మీరేమంటారు అనేది కూడా మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.